ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ప్రేమ, ఆకర్షణ అంటే నమ్మించి లగ్జరీ లైఫ్ కోసము మళ్ళీ శారీరక అవసరాలు తీర్చుకొని తర్వాత వదిలివేయడం, ఇలాంటి అన్ని అంటే ట్రాప్ చేయడం అనమాట. కొంత ఇటు లేడీస్ లేడీస్ని కూడా, అంటే పెద్ద వయసున్న మహిళలు అంటే 50-60 సంవత్సరాల మహిళలు కూడా యంగ్స్టర్స్ని ట్రాప్ చేయడం జరుగుతుంది. చూస్తున్నాం, మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం కూడా. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? అంటే ఆ ట్రాప్లో కూడా యువత ఎందుకు అట్లా టర్న్ అయిపోతున్నారు? అంటే ఇందులో రకరకాల స్త్రీలు ఉన్నారు. పర్టికులర్ ఈ కేసులో గురించి మనం మాట్లాడుకోవాలంటే 55 క్రాస్డ్, 58 అంటున్నారు, 56 అంటున్నారు, వాట్ ఎవర్ 55 క్రాస్డ్. అంటే మనం చెప్పుకుంటాం హార్మోన్స్ పనిచేయవు, మోనోపాజ్ వస్తుంది అని. కానీ మనసు ఎలా ఆలోచిస్తే శరీరం అలా పనిచేస్తుంది. ఆమెకు హస్బెండ్ చనిపోయాడు, పిల్లలు ఇద్దరు పెళ్ళిళ్ళే ఎక్కడ వెళ్ళిపోయారు, సింగిల్. నేను ఇది ఒక కేసు చెప్పాను మీకు, ఇలాంటి కేసే. దగ్గర 60 years ఏజ్ ఉన్న ఒక ఆవిడ, తనకన్నా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చిన్న అతను, కొడుకు వరుస అయ్యే అతనితోటి సంబంధం పెట్టుకుంటే తిన ఉన్న ఒక కొడుకు ఎక్కడో ఉంటాడు. ఇక ఇవిడికి అడ్డు ఆపు లేదు, కోరికలు ఉన్నాయి, భర్త చనిపోయాడు. మరి సెలెక్ట్ చేసుకుంది, అంటే వాళ్ళు కనెక్ట్ అయ్యారనమాట. సెలెక్ట్ చేసుకుని సాగిస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. అంటే ఆ పెద్ద వయసు వచ్చిన ఆవిడే తల్లి వరుస అయ్యి ఉండి కొడుకుతో అలా చేయవచ్చా అనే ఆలోచన కానీ ఇది కానీ వాళ్ళకి రావట్లేదు. ఎందుకంటే నాకు పుట్టలేదుగా, ఏదో వరస కొడుకు అంతే, మగాడు అంతే అని సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో చూస్తే కూడా ఇది కూడా అంతే. కొడుకో మనవడో అవ్వాల్సిన ఆ పిల్లతోటి అట్రాక్ట్ చేయడం, ముందు ఎవరింట్లో ఎవరు ఒంటరిగా ఉంటారా అని కనిపెడతారు ఫస్ట్. అయితే ఇప్పుడు వీళ్ళ పైనే ఉంటున్నారు, డ్యాన్సులు చేయడము, పాటలు పెట్టడము. అంటే ఆటోమేటిక్ ఆవిడ కావాలని చేసింది అయితే, లేదా తన ఎంజాయ్ చేసుకుంటుందో మనకు తెలియదు. ఈ పిల్లవాడికైతే ఒంట్లో బాగా ఒకరోజు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఆ సౌండ్స్ విని ఏంటి తలనొప్పిగా ఉంది చెప్దామని చెప్పి వెళ్తే అక్కడ ఆ మనిషి డ్యాన్సులు చేయడం. మళ్ళీ అది విన్నాం మనం, న్యూడ్గా బట్టలు మార్చుకోవడము. పిల్లాడి మీద ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనకి కరెక్ట్ కనెక్షన్ అనేది దొరకలేదు. అక్కడ ట్రాప్ చేయడం అంటారు, ట్రాప్ చేయటానికి ఈ వేషాలు అనమాట. ముందు సౌండ్లు పెట్టడము, ఒక వరుసగా కొద్ది రోజులు అలా చేస్తే విసుగొచ్చి వస్తారు కదా మన దగ్గరికి, అప్పుడు అట్రాక్ట్ చేసి లాగేసేయడం. అంటే ఇది మనము అరిచి గగ్గోలు పెట్టి గందరగోళం గుండె నొప్పి తెచ్చుకుని అరవాల్సిన అవసరం లేదు. ఇది మెత్తని చెప్పులతో కొడితే సరిపోతుంది. అంటే ఇలాంటి జాతి లంకిణి శంకిని ఉంటారు, నీచులు నికృష్టులు. భర్తతో కాపురం చేసి పిల్లల్ని కని సంసారాలు చేసి ఒక వయసుకు వచ్చిన స్త్రీలు, దట్టు భర్త లేని వితంతువు. అంటే అందుకనే చూడండి, నేను ఈ సందర్భంలో మాత్రమే ఒక మాట చెప్తాను, ఎవరు తప్పు పట్టకండి ప్రేక్షకులు. పాతకాలంలో మన సాంప్రదాయాలు ఎలా ఉండేయంటే, భర్త లేని స్త్రీలకి కోరికలు ఉండొచ్చు, అవి కట్టుబాట్లని తెంపుకుని బయటకి వెళ్ళిపోయి సమాజానికి కానీ కుటుంబానికి కానీ చెడ్డ పేరు రాకుండా ఉండటం కోసం ఆ స్త్రీలకి కొన్ని కట్టుబాట్లు పెట్టారు. ఇంకా పాతకాలానికి వెళ్తే గుండు కొట్టించేవారు, తెల్ల చీరలు కప్పేవారు, ఇంట్లో కూర్చోబెట్టేవారు. వంటగదిలో తప్పితే వాళ్ళు ఎక్కడ ఉండేవారు కాదు, అక్కడే ఒక గుడ్డపరుచుకుని నిద్రపోయేవారు. వాళ్ళ మనసు కూడా దానికి ట్యూన్ అయి ఉండేది. ఎందుకు అని అంటే, ఆ రోజుల్లో ఆడది తిరగకూడదు, మగవాడు తిరగాలి అనే సాంప్రదాయాలు ఉన్న రోజులు అవి. నేనేమి సమర్థించడం లేదు, అనేవాళ్ళు ఆడది తిరిగి చెడుతుంది అని, మగాడు తిరక్క చెడ్డాడు అని అంటారు. అయితే అది ఆ రోజుల్లో సంగతి, అది నేనేం సమర్థించడం లేదు. ఎందుకు పెట్టారనేది మాత్రమే నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ రోజుకి కూడా భర్త చనిపోయిన స్త్రీలకి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి. కానీ డైల్యూట్ అయిపోయి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఉన్నది. ఉన్నప్పుడు వాళ్ళు మనసు అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇలాంటి పనులు చేస్తే ఎన్ని కుటుంబాలు పాడవుతాయి, సమాజానికి ఎంత చెడ్డ పేరు, మన సాంప్రదాయ ఆచారాల సంస్కృతులకి ఎంత చెడ్డ పేరు, మన దేశానికి ఎంత మచ్చ. ఇలాంటి స్త్రీలు ఉండటం వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఆ పసిపిల్లాడు 14-15 ఏళ్ళ పిల్లాడితోటి ఆ రకంగా చేయటం అంటే అసలు వాంతి వస్తుంది నాకైతే. అది ఆడదేనా, లేకపోతే ఏదైనా జాతికి చెందిందా, గొడ్డ దొన్నపోత ఏంటది? నువ్వు అనుభవించావుగా, సంసార జీవితాన్ని అనుభవించావు, దగ్గర 60 సంవత్సరాలకు వస్తున్నావు. బుద్ధి లేని గాడిద అదేమన్నా, దొన్నపోతలాగా తిని దొన్నపోత చేష్టలు చేయటం ఏంటది? ఏదో భర్త సంపాదించాడు, నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, తిని చావు, బతుకు. నువ్వు సినిమాలకు వెళ్ళు, డ్యాన్స్ చేసుకుంటున్నావుగా, చేసుకుని చావు.
నువ్వు ఏదైనా ఫ్రెండ్షిప్ ఉంటే నలుగురితో ఫ్రెండ్షిప్ చేసుకో, సినిమాలకు పోతావా పో, నీకు లేదు అవన్నీ నాకు లేవు, నీకన్నా భక్తి గిక్తి అని అంటే పారాయణాలు చేసుకో, పూజలు చేసుకో, లేకపోతే చుట్టాలతో బంధువులతో తిరుగు, అలా నీకేమి స్వేచ్ఛకి అడ్డం లేదు కదా. ఇదెందుకు నీకు? ఓకే, ఇది నీకు కావాలంటే నీకు తగ్గట్టు చూసుకో. పసిపిల్లల్ని ఎందుకు నువ్వు నాశనం చేస్తున్నావు నువ్వు? అంటే ఇక్కడ కూడా మనకు అదే అప్లై అవుతుంది. పిల్లల్ని వదిలిపెట్టి తల్లిదండ్రులు కాసేపు ఎక్కడికి వెళ్ళొద్దా? చివరికి నేను చెప్పింది అది, బాత్రూమ్కి వెళ్ళే స్వేచ్ఛ కూడా ఉంచరా మెల్లమెల్లగా. తర్వాత ఆ పిల్లాన్ని కూడా చాలా జాగ్రత్తగా పెంచారంటే ఎలాంటి ఏమన్నా ఎఫెక్ట్ పడకుండా ఉండాలని. కానీ చూడండి, ఇక్కడ నేను విడదీసి చెప్తాను రెండు విషయాలు. అతి జాగ్రత్తగా పెంచితే ఇలా తయారవుతారని కొంతమంది అనుకుంటారు. అతి జాగ్రత్తగా పెంచారు అనంటే, లేదా పెంచలేదు అనంటే ఈ సెక్స్కి బానిస అవుతారని భయపడరుగా ఎవరు? చెడు స్నేహాలు చేస్తారేమో, లేకపోతే సరిగ్గా చదవరేమో అనే భయంతో అతి జాగ్రత్తగా పెంచుతారు ఆ ఏజ్ స్టేజ్ వరకు. మరి ఈ రకంగా ఈ దారిలో వెళ్లకుండా ఉండాలి అని చెప్పి జాగ్రత్తగా పెంచలేదుగా. కాబట్టి ఈ సందర్భంగా ఈ మాట ఇక్కడ కనెక్ట్ అవ్వదు, మ్యాచ్ అవ్వదు. వీళ్ళకి కేవలం చదువు పరంగా బాగా చదవాలి, పిల్లాడు మంచి స్టేజ్కి రావాలి, అటు ఇటు డైవర్ట్ అవ్వకూడదు అన్న పద్ధతిలో పెంచుకున్నారు, డిసిప్లిన్గా ఒక పద్ధతిగా. అది ఎటు తిరిగిందంటే చివరికి మన చుట్టుపక్కల రాక్షసులు ఉంటారండి. రాక్షసులు దుర్మార్గులు, నీచులు, నేరస్తులు, దొంగలు ఎంతో మంది మన చుట్టూ ఉంటారు. మనకు తెలీదు. అందరూ దొరలలాగానే తిరుగుతారు, అందరూ పెద్ద పెద్ద కార్లు వేసుకుని బుష్కోట్లు వేసుకుని తిరుగుతూనే ఉంటారు. వాళ్ళని మనం కనిపెట్టలేము. అయితే మనం వాడు పాపం జాగ్రత్తగానే పెంచుకుంది. ఇంట్లోంచి వెళ్ళక నాయన అన్నప్పుడు మరి ఆ పిల్లాడు ఎందుకు వెళ్ళాడు అని అంటే, ఇంట్లో ఎంతసేపు ఉంటాడు, ఏదో ఒక చికాకు కలుగుతుంది, ఏంటి తెలుసుకోవాలని ఆ ఉత్సుకత ఇది ఆ వయసులో ఉంటుంది. మరి గౌతమ బుద్ధుడు అలా బయటకు వస్తేనే కదా బుద్ధుడయ్యాడు. శుద్ధోదనుడు బయటకు వచ్చే బుద్ధుడయ్యాడు. ఏంటి బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలని బయటకు వచ్చినప్పుడే ఆయన బుద్ధుడయ్యాడు. అంటే అన్నీ కూడా తెలుసుకోకుండా ఇంట్లో బంధించడం తప్పే, కానీ ఈ రకంగా వెళ్ళిపోతాడని ఎవరు ఊహించరు కదా. దానికి తల్లిదండ్రులు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడే సెక్స్ గురించి చెప్పేస్తారా? చెప్పరు కదా. బాబు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, నిన్ను ఇలా చేస్తారు వెళ్ళకని చెప్పలేరు కదా, ఆ వయసు కాదు కదా. ఒక 20 ఏళ్ళు వచ్చినాయి అంటే మరి మెల్లగా చెప్పచ్చు. చుట్టుపక్కల ఎక్కడైనా సమాజంలో ఇట్లాంటి ఆడవాళ్ళు ఉంటారు బాబు, జాగ్రత్త. ఆడవాళ్లే కదా, మగవాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్త బాబు అని అప్పుడు చెప్పాల్సిన విషయాలు. పసి వయసులో చెప్పరుగా. మరి ఒక 15 ఏళ్ళు వచ్చేటప్పటికి చెప్పాలి. మరి వాళ్ళు ఎంతవరకు చెప్పారో మనకు తెలియదు, ఇంకా చెప్పే సమయం రాలేదేమో. ఏమైనా సరే ఆ పెంపకం విషయంలో కొంతలో కొంత మంచి చెడు రెండు చెప్పాలి. మరీ అంత పూచిలాగా కూడా పెంచకూడదు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మేడం ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ప్రతిదీ చెప్పాల్సిన అవసరం ఉందేమో ఖచ్చితంగా అనిపిస్తుంది. మంచి చెడు ఇలా ఇంకా ఇప్పుడు అన్నట్టుగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలేమో. చెప్పాలి కానండి, ఇందులో ఇంకొక మైనస్ కూడా ఉండొచ్చు. ఏంటో చెప్పరా? అవునా ఇలాగా భయపడతారు ముందు. కొంతమంది భయపడే పిల్లల మనస్తత్వం జాగ్రత్తగా ఉంటారు. కొంతమంది అదేంటో తెలుసుకుందాం అని బయటకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడేం చేస్తారు? అందుకని ఏదైనా సరే గ్రాడ్యువల్గా మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి చిన్నతనం నుంచి స్టెప్ వైజ్గా అన్నీ చెప్పుకుంటూ జాగ్రత్తగా ఉండాలి, నేర్పుకుంటూ రావాలి. ఒక్కసారిగా భయపెట్టేసినట్టుగా మనం అంటే భయపడేవాళ్ళు ఉంటారు, అదేంటో తెలుసుకుందామని వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు పిల్లాడు ఎంత మూసిపెట్టినా సరే అదేంటో తెలుసుకుందామనే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అది దొన్నపోతుంది. నాకైతే అసలు మాటలు సరిగ్గా రావట్లా. అది ఉండటానికి కూడా అలాగే ఉంది దొన్నపోతులాగా. మరి ఆ చేష్టలేంటి? దాన్ని ఏం చేయాలి? ఎక్కడికన్నా రోడ్డు మీదకి. పసిపిల్లల్ని ఎందుకు నువ్వు పాడు చేస్తున్నావు? మరి జరిగిన సంఘటన అని చెప్తున్నారు. మనకి వెలుగులోకి వచ్చేవి చాలా తక్కువ ఉంటాయి, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మన టీచర్స్ చేయలేదా? మేల్ టీచర్స్ చేశారు, ఫిమేల్ టీచర్స్ చేశారు. ఏంటి దారుణం ఏంటి? ఇలా ఏం చేయాలి? వీళ్ళని సమాజమే తీసుకోవాలి చర్యలు. ఇంకా థ్యాంక్ యూ.